నమస్కారం. SR7 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రేమానురాగాలకు దాతృత్వమునకు చిహ్నము క్రిస్మస్ పండుగ. భేదము భావము లేకుండా అందరినీ దగ్గరకు చేర్చే అందరికీ ఇష్టమైన పండుగ క్రిస్మస్. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు మా SR7 టీవీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, ఉన్నతాధికారులకు, మా రిపోర్టర్లకు, వ్యాపారవేత్తలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మా SR7 టీవీ న్యూస్ తరపున తెలియజేస్తున్నాం. క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నమస్తే. SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా సిఎస్ఐ సెంట్రల్ చర్చి నందు క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టత గురించి సిఎస్ఐ చర్చి ఫాదర్ తెలియజేస్తూ, క్రిస్మస్ పండుగ అంటే ప్రతి ఏడాది క్రైస్తవులకు వచ్చే పెద్ద పండుగని, క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు పుట్టినరోజుని పండుగగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారని, ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుందని, క్రైస్ట్ అనగా క్రీస్తు అని, మస్ అనగా ఆరాధించడమని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని, క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్ అని, యేసుక్రీస్తు పుట్టిననాడు జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనదని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్. వైఎస్ఆర్ కడప జిల్లా సిఎస్ఐ చర్చి నందు క్రిస్మస్ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. మరి క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టత గురించి మరి మన సిఎస్ఐ చర్చ్ ఫాదర్ గారిని అడిగి ఒక సందేశాన్ని తీసుకుందాం. నమస్తే ఫాదర్. నమస్తే. మరి క్రిస్మస్ పండుగ యొక్క ఒక విశిష్టత తెలియజేయండి. యేసుక్రీస్తు నామం పేరిట కడప పట్టిన ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభములను, శుభాకాంక్షలను పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. డిసెంబర్ 25వ తేదీ అనగా ఈ దినం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరూ కూడా, అంటే క్రీస్తును తెలుసుకున్న ప్రజలందరూ కూడా సంతోషముగా జరుపుకునేటువంటి పండుగే క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని మనస్సులలో కలిగింప చేసుకొని మనస్ఫూర్తిగా సమర్పణతో ఆరాధించేటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. ఈ పండుగలో దేవునిని నమ్మిన ప్రజలు, దేవునిలా జీవించుచున్న ప్రజలు సంతోషంగా ఆరాధనకు వచ్చి ప్రభువుని మనస్ఫూర్తిగా కొనియాడారు, ఆరాధించారు. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మా యొక్క జీవితాలను ఎల్లప్పుడూ రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలుల చేత నింపుచూ ఉన్నాడు అనే ఉద్దేశముతో, నమ్మకంతో ప్రజలు దేవుని ప్రార్థన మందిరాలకు వచ్చి ఆరాధనలో పాలిభాగస్తులై ఉన్నారు. మేము నమ్ముతున్నాం, మేము ఆరాధించేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మమ్మల్ందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నాడని నమ్మొచ్చు. క్రిస్మస్ యొక్క పండుగ ఆరాధన క్రమాలలో సంతోషంగా మేము పాలిభాగస్తులై ఉన్నాం. అలాగనే కడప పట్టణ ప్రజలందరూ కూడా సంతోషాలతో, సమాధానాలతో, దేవుడు అనుగ్రహించుచున్న మేలులతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలను అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ.